హాయ్ గైస్, మనకి ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలానే సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి కదా. సో వన్స్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాక మీ మొబైల్లోనే ఈజీగా చెక్ చేసుకుని మీ మార్క్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా మీ మొబైల్లో క్రోమ్ ఆర్ గూగుల్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసి bie.ap.government.in వెబ్సైట్ని అయితే టైప్ చేయండి. ఇదైతే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. దీని నుంచి మెయిన్లీ మన రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ రోజు మీకు కనుక సర్వర్ అనేది బిజీ వస్తే కనుక నేను ఈ వీడియోలో ఇంకొక 2-3 వెబ్సైట్స్ లింక్స్ అయితే మీకు చూపిస్తాను. సో వాటి నుంచి కూడా మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ అనేది ఆ రోజు సరిగ్గా వర్క్ అవ్వనట్లయితే సో వన్స్ లింక్ మీద క్లిక్ చేశాక మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో వన్స్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాక మనకి ఈ విధంగా పాపప్ మెసేజెస్ అనేవి చూపిస్తుంది. సో మీకు వ్యూ అనేది క్లియర్గా లేనట్లయితే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఎనేబుల్ చేసుకుంటే మీకు స్క్రీన్ అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో వన్స్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాక మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే రిజల్ట్స్ లింక్ అనేది వెబ్సైట్లో ఈ విధంగా పాపప్ అయ్యి మెసేజ్ రూపంలో చూపిస్తుంది. సో పక్కన క్లిక్ హియర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. సో అక్కడ అడిగిన డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ అనేవి మీకైతే డిస్ప్లే అవుతాయి. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి రిజల్ట్స్ bie.ap.government.in వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకైతే ఈ వెబ్సైట్లో ప్రజెంట్ అయితే రిజల్ట్స్ విల్ బి అవైలబుల్ సూన్ అని చూపిస్తుంది. సో నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేసి మనకైతే ఈనాడు వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ లింక్స్ అన్ని మీరైతే సేవ్ చేసుకుని ఉంచండి. ఆల్రెడీ మనకి ఈ రిజల్ట్స్ అన్ని రిలీజ్ అయ్యాయి కాబట్టి ఆ లింక్స్ అనేవి మనకైతే యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. సో వన్స్ సప్లీ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయ్యాక మనకి ఈ విధంగా లింక్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి, అవైలబుల్లోకి అయితే వస్తాయి అనమాట. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మార్క్స్ అనేవి మీకైతే ఈజీగా డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మీరు 2-3 వెబ్సైట్స్ నుంచి మీ మార్క్స్ అనేవి మొబైల్లోనే ఈజీగా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.